మంత్రి పత్తిపాటి పుల్లారావు బంధువుగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న పత్తిపాటి సతీష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు దగ్గర డబ్బులు వసూలు చేశాడు సతీష్. కొన్ని లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఈ విషయం మంత్రి పత్తిపాటి దృష్టికి రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, సతీష్ ని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? హరీష్, ఇతను ఏమంటున్నాడు, నిందితుడు ఏమంటున్నాడు? చక్రి, విజయవాడలో మంత్రి పత్తిపాటి పుల్లారావు అడ్డు పెట్టుకుని ఆయన పేరును ఉపయోగించుకుని అతనికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా నిరుద్యోగుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని తనకు పరిచయాలు ఉన్నాయి. దాదాపుగా రాష్ట్ర మంత్రులందరూ పరిచయాలు ఉన్నారు, ప్రముఖ నాయకులంతా కూడా నాకు పరిచయంగా ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారం సృష్టించి ఆ ప్రచారం ద్వారా లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రూపాయల్ని నిరుద్యోగుల్ని మోసం చేసేది తన జోబులో వేసుకున్న ఘటన మీద నిన్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితమే పత్తిపాటి సతీష్ ని అరెస్ట్ చేసి అతను వద్ద నుంచి పూర్తిగా డేటా సేకరించారు. అతని కాల్ డేటా ఆధారంగా ఎవరెవరితో ఫోన్లు చేశారు, ఎవరితో మాట్లాడారు అన్న దాని మీద మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అందులో భాగంగానే నిందితుడిని అరెస్ట్ చేసి ఈ రోజు సింగనగర్ ప్రాంతంలో దాదాపుగా ప్రత్యేకమైనటువంటి బృందాలు దర్యాప్తు చేపట్టాయి. గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం ఎట్టకేరకి పత్తిపాటి సతీష్ ని పోలీసులు అదుపులో తీసుకుని అతని నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన అనంతరం కోర్టులో కూడా హాజరుపరిచారు. రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే కనుక వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా దాదాపు 1 కోటి రూపాయల వరకు నిందితుడు బాధితుల నుంచి వసూలు చేశారన్నటువంటి ఇతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు. కాకపోతే అతను ప్రమేయం మాత్రం చాలా తక్కువ. అతనికి సహాయకుడిగా మాత్రమే పనిచేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మంత్రులు పత్తిపాటి అనేటువంటి ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ ఇంటి పేరుని మాత్రమే క్యాష్ చేసుకుని మంత్రి పత్తిపాటి పుల్లారావు తనకు బంధువు అని చెప్పి తన పరిచయాలు ఉన్నాయి, ఫ్యామిలీ రిలేషన్ ఉందని చెప్పి అందరినీ కూడా మోసగించారు. ఆ మోసంతో ఆ పరిచయాలతోనే అందరినీ కూడా మోసం చేసి నగదు వసూలు చేసి పరారైపోయినటువంటి పరిస్థితిలో పోలీసులని బాధితులు ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేపట్టి సతీష్ ని అరెస్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.